నమస్తే. ఎస్ఆర్ కంటెంట్ హబ్‌కి స్వాగతం. నేను మీ శ్రీరామ్. బుల్డోజర్ బాబా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈయన పేరు తెలియని వ్యక్తి ఉండడు మన భారతదేశంలో. ప్రస్తుతం మనం ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం. పీటీఐ అని ఒక వార్తా సంస్థకి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజకీయంగా వేడెక్కించే కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే తన మనసులో మాటగా చాలా విషయాలు తనతో పంచుకున్నారు. అవి ఈ రోజు భారతదేశ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. అవేంటి ఒకసారి చూద్దాం. యోగి ఆదిత్యనాథ్ గారు భావి భారతానికి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి మన భారతదేశం భావిస్తుంది. అలాంటి సందర్భంలో నేను రాజకీయాలకు ఫుల్ టైం వ్యక్తిని కాదు. రాజకీయాలు నాకు ఫుల్ టైం కాదు. ఈ రాజకీయాలు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేవు. కేవలం బీజేపీ పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తున్నాను అంతే. తీసుకునే నిర్ణయాల వల్ల నేను చేసే అభివృద్ధి వల్ల ఈ దేశ ప్రజలకు నా పైన ఒక ప్రేమ ఏర్పడవచ్చు గాని నేను జాతీయ నాయకుడిని కాదు. ఈ రాజకీయాలు శాశ్వతం కాదు. నేను రాజకీయాల్లో ఫుల్ టైం ఉండదు. కేవలం ఈ ఒక యోగిగానే జీవిస్తాను అని చెప్పి తన మనసులో మాట వెల్లబుచ్చడం జరిగింది. ఒక వైపేమో మన భారతదేశం యోగి ఆదిత్యనాథ్ గారిని ఒక గొప్ప జాతీయ నేతగా కాబోయే భావి భారత ప్రధానమంత్రిగా ఊహించుకుంటుంది. దానికి రీజన్ లేకపోలేదు. 2013కు ముందు ఉత్తరప్రదేశ్ ఒకసారి చూసుకున్నట్టయితే అవినీతి రాష్ట్రం, అల్లకల్లోలమైన అలజడులు సృష్టిస్తూ గుండాగిరి, రౌడీయిజం, పేదరికం, కడుపు చేతులు పట్టుకొని వలసలు పోయినటువంటి ఆ రాష్ట్రాన్ని 2017 తర్వాత ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క రూపురేఖలు, పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గుండాలు, రౌడీలు పూర్తిగా అంతమైపోయారు. ఆపరేషన్ బుల్డోజర్ తోటి అక్కడ మొత్తం అవినీతిని అంతం చేసుకుంటా, అభివృద్ధిని పరిచయం చేసుకుంటా అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన యొక్క మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. 2017 కన్నా ముందు ఉత్తరప్రదేశ్, 2017 తర్వాత ఉత్తరప్రదేశ్ అని చెప్పి కూడా పిలుచుకోవచ్చు. దాని మరో రకంగా కూడా బిఫోర్ యోగి, ఆఫ్టర్ యోగి అని కూడా పిలుచుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంత స్పష్టంగా అక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి రెండోసారి కూడా ఆయన భారీ మెజార్టీ తోటి ఎన్నుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 60 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వరుసగా రెండోసారి ఫుల్ మెజార్టీ తోటి వచ్చిన గవర్నమెంట్ లేదు. ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలో రాలేదు. యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలన వల్లనే అంత పెద్ద సక్సెస్ ను వాళ్ళు సాధించారు. ఇందులో గొప్ప ఏముంది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు. అంత మాత్రాన జాతీయ నేత అయిపోతారా? ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి భావిస్తురా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆషామాషి రాష్ట్రం కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే విశాలమైనటువంటి రాష్ట్రము, ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 6 తెలంగాణతో సమానం. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 3 తమిళనాడుతో సమానం. ఒక్క యూపీ రాష్ట్రం 3 ఆంధ్రప్రదేశ్ తోటి సమానం. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక పాకిస్తాన్ దేశంతో సమానం. ఒక్క యూపీ రాష్ట్రమే 2 బంగ్లాదేశ్లతో సమానం. అంతెందుకు మన ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్, ఒక్క ఉత్తరప్రదేశ్ 4 గుజరాత్ తో సమానం. అంతేకాదు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే 400 సిక్కిం రాష్ట్రాలతో సమానం. మన దేశంలో అతి చిన్న రాష్ట్రం సిక్కిం. అంటే విస్తీర్ణంలో గోవా కావచ్చు, జనాభాలో సిక్కిం రాష్ట్రం. అలాంటి సిక్కిం రాష్ట్రాలు 400 రాష్ట్రాలు ఒకతన కలిపితే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సమానం. అంటే ఇంత పెద్ద రాష్ట్రం సామాన్యమైన రాష్ట్రం కాదు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించాలి, అది కూడా సక్రమంగా పరిపాలించి అక్కడ ఉన్న సమస్యలన్నిటిని తగ్గించుకుంటా అభివృద్ధిలోకి తీసుకురావడం అంటే అలాంటి వ్యక్తికి దేశాన్ని పాలించే సామర్థ్యం కూడా ఉన్నది అని చెప్పి దేశ ప్రజలు భావించారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారిని భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈ దేశ ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ గారు నాకు రాజకీయాలపైన ఆసక్తి లేదు, రాజకీయాలు నాకు ఫుల్ టైం కాదు, కేవలం పార్టీ చెప్పిన పనిని నేను నిర్వహిస్తున్నాను, నేను జాతీయ నాయకుని కాదు అని చెప్పి చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన యోగి ఆదిత్యనాథ్ గారికి ఈ దేశం యొక్క అవసరం ఉండకపోవచ్చు, కానీ ఈ దేశానికి మాత్రం అలాంటి వ్యక్తి యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని అంత సక్రమంగా పరిపాలించావు, కేవలం పార్టీ చెప్పిన పని అని చెప్పి భావిస్తేనే ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన మీరు, ఇది నా సొంత పని, ఇది నా సొంత పని అని చెప్పి ఇంట్రెస్ట్ గా ఒక్కసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అసలు ఈ దేశం ఊహించని విధంగా అభివృద్ధి సాధిస్తుంది. పటిష్టమైన చట్టాలు వస్తాయి, పటిష్టమైన పరిపాలనను ఈ దేశానికి పరిచయం చేసిన వ్యక్తి అవుతారు యోగి ఆదిత్యనాథ్ గారు. అందుకే ఈ దేశ ప్రజలందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని ఒక్కసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి భావిస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఖచ్చితంగా తీరాలి అని చెప్పి ఎవరు భావిస్తారో వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.